హాయ్ అండి అందరికీ. ఇదిగోండి, ఎండాకాలం స్టార్ట్ అయితే మా ఇంట్లో ఇట్లా ఒక రోజు ముందు మంచిగా పిండి నానబెట్టి ఇట్లా ఎండకు పెట్టేసేస్తాము. పులుస్తుంది పిండి. పులిచిన తర్వాత తెల్లారి అంబలి కాస్తాము. అది మీకు తెలుసు కదా, తైదలు రాగి పిండి. అది అంబలి కూడా నేను ఎట్లా చేస్తా ఏంటిదనేది నేను ఒకరోజు వీడియోలో చేసి చూపిస్తా. ఈ స్ప్రౌట్స్ మేము ఇట్లా నానబెడతాము. అన్నీ అంటే ఈసారి నేను ఎందుకు డిఫరెంట్ పెట్టినా అంటే, లేకపోతే అన్నీ మిక్సే ఉంటాయి మా ఇంట్లో. ఇక కాకపోతే మీ అమ్మగారులు ఇవి పక్కకు చిన్న చిన్న ఈ పెసర్లు కానీ మెంతులు కానీ ఏవి ఇచ్చినా అవన్నీ సపరేట్ చేసేస్తారు. పల్లీలు ఒకటే కావాలంటారు. ఇక వాళ్ళ గురించి ఇట్లా నానబెట్టిన పల్లీలు అంటే మా బంగారాలకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇక చూడండి, ఇక నేనేం తినాలి మీకేమస్తే ఇక వాళ్ళకే వంచుడు అవుతుంది. ఆ ముందు పెట్టుకుంటే ఏ మటన్లు చికెన్లు వాళ్ళకి అవసరం లేదు. ఇక ఇదే ఉంటుంది. ఇక అగో ఇంకో అంత ఇష్టం అండి ఈ నానబెట్టిన పల్లీలు. హెల్త్కి కూడా మంచిదే స్ప్రౌట్స్. ఒకరు అడిగిర్రు స్ప్రౌట్స్ పెట్టొచ్చా పప్పీస్కి అని. ఏమవుతుందండి, వాటర్లో నానబెట్టినాయి ఏం కాదు. క్యారెట్, కీరా, ఫ్రూట్స్ అందులో పెట్టే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టినప్పుడు ఇవి నానబెట్టిన స్ప్రౌట్స్ కూడా చాలా మంచి. ఏం కాదు, పెట్టొచ్చు. వాళ్ళు తినే ఫుడ్ అవి. ఇక వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే అన్నీ ఉంటే అన్నీ పెట్టాము. ఏవైతే పెట్టాలనో అవే పెడతాము. తీసుకో డాడీ. మా డైట్ కాదు, వీళ్ళ డైటే ఉంటుంది. ఇంకా మాకు ఎండాకాలం స్టార్ట్ అయితే అంబలికి అన్నట్టు ఇట్లా పెట్టుకొని తింటాము మంచిగా. అయ్యా అయ్యా ఉండని, మంచిగా వచ్చిండు. అగో టీపాయ్ మీదకి జంప్ చేసిండు. ఇక అమ్మగారు వచ్చింది, పెద్ద తల్లి. ఆమె కంటే ఇయ్యో ఇంతసేపు నిద్రపోయింది. రా మమ్మీ, మా మమ్మీకి చూడండి ఏ తిండి ఉండదు, ఏం ఉండదు. రా మమ్మీ తీసుకుందురా. అగో వాళ్ళు ఎట్లా తీసుకుంటారు చూడు. దా రామ్మా బయటికి. ఇక ప్రత్యేకంగా మా ఆయన నిన్ననే పల్లీలు ఇక ఫ్రెష్ కొనుక్కొని వచ్చిండు. నానబెట్టు వాళ్ళకి ఇష్టం కదా అని వాళ్ళ గురించే సపరేట్గా నానబెట్టి పెడతాం. పెసర్లు పెట్టినాం అనుకోండి, ఇప్పుడు అవి సపరేట్ చేస్తారు. మెంతులు ఉన్నాయనుకోండి, మెంతులు సపరేట్ పెట్టేసేస్తారు. గమ్మత్ చేస్తారు మా వాళ్ళు. ఈ ఖాళీ పల్లీలే కావాలంటారు. ఏ చాలమ్మా మమ్ము తినాలే. ఇక ఇప్పుడు అది నార్మల్లీ పెట్టి చూస్తాడు చూడండి మా ఆయన, మీకు అర్థమైపోతుంది. ఆగో పక్కకు పెట్టేసి అంతే. ఏడ తిన్నాడు? ఆహా, వాడు తిని చూసిండు. మా ఒక్కటి అస్కి ఒక్కటే తింటుంది. అవి తినరు. చూసిరా, ఇది వీళ్ళకు తెలివి ఉందనుకోవాలన్నా లేదనుకోవాలన్నా మీరే కమెంట్ చేయండి. చెప్పండి, ఇక మీరే చెప్పండి. అన్నం లేకున్నా సరే పొద్దంతా అవి ఇస్తే చాలు. కానీ అట్లా మరీ హెవీగా తింటే మంచిది కాదు కదా. నేను అంబలు తాగేటప్పుడు నాతోటి ఒక రౌండు, మా ఆయన తాగేటప్పుడు అదొక రౌండు, మళ్ళీ మా కొడుకు తాగేటప్పుడు అదొక రౌండు. లేవమ్మా, చాలు బొయ్యని వస్తుంది. చాలు తల్లి చక్కరి. మంచి షుగర్ రాదు, చక్కెర రాదు, చక్కెర రాదు. ఎట్లా కూర్చుంటారో చూడరు. ఎవరైనా చూస్తే వీళ్ళు ఆకలి అయితే వీళ్ళకి తిండి మీరు పెడతలేరా, మీరు తింటున్నారు వాళ్ళకి పెడతలేరా అని అనుకోవాలి. వాళ్ళకి అవే పల్లీలు కావాలంటే అదే పనికి ఇస్తే మంచిదా చెప్పండి మీరే. ఇంకా దగ్గర పోయి అడుగుతుంది ఇంకా మా బ్రూనమ్మ. ఇంకా దగ్గర పోయి అడుగుతుంది చూడండి. ఇంక ఈమని ఎట్లా బతులాడుతుంది అలా తాతని. బంగారు తల్లి చూసిరా, అలా బుద్ధులు చూడండి. ఇట్లాంటి బుద్ధులు ఉంటాయి. దగ్గర తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్త, హెల్త్ అది అని అంటే అవన్నీ గుర్తొస్తాయా అండి చెప్పండి. లేవమ్మా, లేవు. జంప్ జంపు. అయ్యా
ఇలా కొత్త చేస్తుంది లేవకుండా. అందుకే డైట్ మెయింటైన్ చేస్తుంది. స్ప్రౌట్స్ తిని వెయిట్ అవుతుంది కదా, స్ప్రౌట్స్ తింటే కొంచెం వెయిట్ లాస్ అవుతుందని అందుకే అడుగుతుంది నానబెట్టిన పల్లీలు పెట్టమని. విన్నాడు విన్నాడు. నువ్వు నా సంకలు వచ్చినాయి సార్ ఇక జాలిగా నువ్వు ఇక జాలిగా నువ్వు కూడా వాళ్ళకి వేయడం బంద్ చేయి. ఇక నాకు పెట్టరు ఇక రేపంటి. ఇప్పుడు ఇయ్యాలడికే ఖతం అయిపోయినాయి అవి. మళ్ళీ సాయంత్రం మీద తింటే ఇక సాయంత్రం మళ్ళీ ఇప్పుడు నానబెట్టాలి. ఆ గిన్నెడు పల్లీలు ఖతమైనాయి. అంటే వాళ్ళు తినే కాదు, ఇక నేను తిని వాళ్ళు తిని మా ఆయన తిని అని అట్లా ఇక రోజు రోజు అట్లా నానబెట్టాల్సి వస్తుంది. మేము ఒక్కటి ఏంటంటే మేము అంబలి తాగేటప్పుడు ఇట్లా తినుకుంటా మంచిగా మిర్చి ఉంది కదా, వేయించిన మిర్చి అది కూడా చూపిస్తాను నేను. మంచిగా ఉప్పు పెట్టుకొని వేయించుకుంటే సూపర్ ఉంటుంది. అంచుకు పెట్టుకుంటే ఇంకా తాగుతుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నేను నెక్స్ట్ టైం మంచిగా చూపిస్తా. ఇప్పుడే కదండి సమ్మర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, అన్నీ చూపిస్తా. సమ్మర్ ఫుడ్డే ఇక. లూసమ్మ రాలేదు ఇంకా. లూసి పాప పప్పులుదా లూచమ్మ పప్పులే. లూచి బంగారు తల్లి పో. తాతవో తాతవో పప్పులు తీసుకోపో. అరే ఏమనకు రాని దా దగ్గర కనిపెట్టు, కింద పడితే లేపని. నోట్లో పెడతావు ఏమనుకున్నారా? లేవు ఇక లేవదులే. ఇట్లా చేస్తారు. జంప్ అమ్మా జంప్ అయిపోయింది. ఇక ఈమె ఒక్కొక్కటి తీసుకొని పోయి ఆమె ప్లేస్లో కూర్చొని తిని ఉంటుంది. ఇక అందరు వచ్చారు. మా స్నూపీ వచ్చిందా? స్నూపమ్మా ఓ తల్లి తినదు కూడా. లాస్ట్ నడు చలో నడు రియో లాస్ట్. మా బంగారాలకి స్ప్రౌట్స్ అంటే ఎంత ఇష్టమో చూడండి. మాతో పాటు వీళ్ళు కూడా సమ్మర్ ఫుడ్ స్టార్ట్ అయ్యింది. నడు మీకే పెడుతున్నా నేను తినడే బంద్. మళ్ళా నడువంటే పోయింది, మళ్ళీ మెల్లగా వెళ్ళింది బయటికి. ఎవరికి ఎట్లే ఇచ్చలే అంత కోపంగా ఎందుకు చూస్తున్నావు? అయ్యో ఇచ్చలే ఎవరికి ఇచ్చలే. జులుముంది మీది అందది. నడవనంటే పాపము బ్రూనో వచ్చేసింది. అమ్మో పాపమేంది, ఆమె కూడా స్టార్ట్ అయింది. ఒక్కరిని చూసి ఒకరు. నీది కూడా అయిపోతే తీసేయిగా, వాళ్ళకి అన్నం పెట్టేస్తా. మమ్మ తినాలి నాన్న అప్పటికప్పటికి. ఓకే గుడ్ గర్ల్. బ్లాక్ అమ్మ గుడ్, బ్రూనమ్మ కూడా గుడ్. గుడ్ గర్ల్ నాన్న. అయిపోయింది వెళ్ళండి. ఇక చెప్తే వింటారమ్మా అమ్మ బంగారాలు అయితే చెప్తే వింటారు. డాడీ అయిపోయింది నాన్న, అయిపోయింది ఇంకా అయిపోయింది. గో బ్లాకీ. చూసిరా మా బ్రూనో కూడా అయిపోయింది అనగానే వెళ్ళిపోయిందండి కిందికి. కింద ఉంది చూడండి మా బ్రూనో. మా స్నూపీ అయితే రాదు బయటికి, మీ అందరికీ తెలిసిందే. అయ్యో నువ్వేనా స్నూపీవి? ఇంకా మంచిగా దగ్గరికి చూపిస్తున్నది ఫేసు. గట్టిన ఎందుకు లేస్తుంది అట్లా? ఈ పాత జాకెట్లు ఇవి. తిని ఇన్నది ఇట్లా దగ్గరికి పిలిచి తినబెడితే తింటుంది అన్నట్టు. అదొక 2-3 ఇయ్యవా?
ఏ దాంట్లో ఏ విటమిన్ ఉంటుందో తెలియదు కదండి. తింటే వాళ్ళకే మంచిది, ఏం కాదు. మనం ఎక్కువ ఏం పెట్టాం కాబట్టి అదొక బాడీకి అదో టైప్ విటమిన్ అన్నట్టు, అంతే. ఇంకా ఎందుకంటే ఇవి వేయించినాయి, ఏదో ఉప్పు కారం మాల్ మసాలాతోనే. ఇక్కడ రామ్మా పెద్దపా పెట్టరా. ఉప్పు కారం మాల్ మసాలా వేసి మనం వేయించి పెడితేనేమో అది భయపడాలి. ఎందుకంటే మంచిగా వాటర్లో నైట్ అంతా నానబెట్టి నేను ఉడగట్టిన పల్లీలు, ఇవి పచ్చి పల్లీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అందుకే వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు. ఇక మా అమ్మగారికి మజా దొరికింది మా చూపికి. ఇక మా స్నూపీ కూడా చూద్దాము. అది ఇక్కడ ఇవా ఆ పెసర్లు, ఆ స్ప్రౌట్స్ వేద్దాం. ఆ పెసర్లు అయినా ఇవైనా. ఇక చూడండి మొలకెత్తిన మంచి మెంతులు మొలకెత్తిన ఇవి వేస్తా. ఇది ఇలా తెలివి. ఇది కూడా తినమ్మా, ఇవి కూడా తిని. ఇవి ఇంకా మంచి అమ్మా మెంతులు. అవి వద్దంట అవి. అవునా? 180 రూపాయల కిలో. అమ్మో, పల్లి రేటు కూడా పెరిగిందంట. చూసినావా మరి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, అందరు వీటికే ఎగబడతారు కదా ఇప్పుడు. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మా బంగారు తల్లులకి ఈ స్ప్రౌట్స్ అంటే ఇవన్నీ అంటే ఎంత ఇష్టమో, ఎంత ఇష్టంగా తింటున్నారో చూడండి. అంటే కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివే కాకుండా అప్పుడప్పుడు ఈ ఫుడ్ కూడా పెడతాం. ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ అంటే కూడా అన్ని ఫ్రూట్లు ఏం కాదు, ఒక వాటర్ మిలనే. సమ్మర్ కాబట్టి వాటర్ కంటెంట్ ఫుడ్ కాబట్టి అదొకటి వాటర్ మిలనే పెడతాము. ఇంకా ఇప్పుడు మేము తినేటప్పుడు మేము రాగి జావా అని కూడా మేము అంబలి అంటాం. మేము అంబలి తాగేటప్పుడు మేము తింటాం కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు కూర్చొని మంచిగా ఇట్లా స్ప్రౌట్స్ తినుకుంటా వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బాయ్ బాయ్ చెప్పురు నాన్న, బాయ్ చెప్పుర్రి. మీరు బంగారమ్మలంట, బంగారు తల్లులంట. నువ్వంట కళ్ళంట దూడ్చుకోరా, కళ్ళు తుడుచుకో డాడీ. ఎట్లా పెట్టిండో చూడు ఫేస్ కళ్ళు అనగానే. అమ్మో, ఇప్పుడు ఆ ఫేసు రీడింగ్ తోటి పట్టేసేస్తాడు. వానికై వాడొచ్చి వాడే తుడిచేసుకుంటున్నాడు. వానికి ఏదన్నా ఇరిటేట్ అనిపించిందంటే వాడే వచ్చి ఏదానికన్నా రుద్దేసేస్తాడు. ఏం చేస్తాం మరిగా, 12 ఏళ్ళ నుండి ఎగుతున్నాం మనతోని. అగో అట్లా ఆడే తుడుచుకుంటున్నాడు చూడు. అగో అట్లా తుడుచుకుంటాడు. అగో తుడుచుకో, కళ్ళు తుడుచుకో. మా అయ్యో మంచోడమ్మా. ఒకరేమో రాకీకి స్నానం చేపియండి అని అంట. రాకీకి స్నానం చేపిండంటే స్నానం చేపించిన ఒక వీడియో చూడండి. స్నానం చేపిస్తే ఎంత అవస్థనో మీరే చూడండి. మనది ఒక ఫుల్ వీడియో ఉంటుంది. చేపిస్తాము. జర ఎండలు స్టార్ట్ అయినాయి అంటే జర చేపిస్తాము ఒకరోజు మళ్ళీ చేపియాలి. చిట్టి నాలుగే చూపించమనేది. నీ నాలుకే చూపి, నీ నాలుకే చూపి. చిన్ని నాలుకే, చిట్టి నాలుకే, చిన్ని నాలుకే.